అసలు దేవుడు ఎవరు తెలుసా? నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవుడు ఎవరంటండి? విస్తారమైన కృప ఉందంట. అందుకే కీర్తనకారుడు 108 అంటాడు, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనటువంటిది, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనటువంటిది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు తెలుసా? పరిశుద్ధతలో అధికుడు మాత్రమే కాదు, కృపలో కూడా ఆయన అధికుడే. దేవుని కృప అధికమైనటువంటిది, ఆకాశము కంటే ఎత్తైనటువంటిది, మేఘముల వరకు వ్యాపించినటువంటిది దేవుని యొక్క కృప. అందుకే ఇక్కడ నిర్గమాకాండం 34లో అంటున్నాడు, విస్తారమైన కృప కలిగినటువంటి దేవుడు. విస్తారమైన కృప ఉందంట. అసలు కృప అంటే ఏంటండి? చాలా సందర్భాల్లో చాలా డెఫినేషన్ వింటాం. కృప అంటే ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తి నాకు జీవితంలో నేను ఏమీ యోగ్యుని కానప్పుడు, తనకు పెద్ద పెద్ద స్నేహితులు ఉండవచ్చు, గొప్ప గొప్ప స్నేహితులు ఉండవచ్చు, కానీ వాళ్ళ వైపు కాకుండా నా వైపు తిరిగాడు అనుకుందాం, అది కృప. అది కృప. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వెళుతున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి వెనక సెక్యూరిటీ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎంపీలు ఉంటారు, తర్వాత ఇంకా ఎవరెవరో ఉంటారు. వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ వ్యక్తితో మాట్లాడాడు అనుకో, అతను అంటాం, బా ఎంత గ్రేస్ అండి ఇతనికి. దేవుని బిడ్డలారా, అంటే అందరితో వాళ్ళతో ఉండాలి ఈయన, కానీ వాళ్ళతో ఉండకుండా ఇంకొకరితో వస్తాడు చూసారా, ఇంకొకరి దగ్గర కూర్చుంటాడు చూసారా, ఇంకొకరికి సహాయం చేస్తాడు చూసారా, అది కృప. అది కృప. అంటే దేవుడు హీ కెన్ ఇంక్లైన్ టు సమ్ అదర్ థింగ్స్, సమ్ అదర్ పర్సన్స్. ఇంకొక దానికి, ఇంకొక వ్యక్తికి దేవుడు మొగ్గు చూపవచ్చు, కానీ వాళ్ళ వైపు మొగ్గు చూపకుండా నీ వైపు మొగ్గు చూపుతాడు చూసారా, అది కృప. అది కృప. అంటే రాజులు ఉన్నారు, వాళ్ళ వైపు మొగ్గు చూపవచ్చు, ప్రధానమంత్రులు ఉన్నారు, వాళ్ళ వైపు మొగ్గు చూపవచ్చు, అధికారులు ఉన్నారు, వాళ్ళ వైపు మొగ్గు చూపవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ వైపు మొగ్గు చూపుతున్నాడు. బైబిల్లో వ్రాయబడింది, ఆకాశంలో ఉండే సూర్య చంద్ర నక్షత్రాలను చూడగా నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటావు, వాడే పాటి వాడు ప్రభా. అసలు సూర్యుడు అంత పెద్ద ఖగోళ రాశి కదా, ఆ సూర్యుల్లో ఎంత శక్తి ఉంది, ఎంత కాంతి ఉంది. అసలు మనిషి ఏంటి ప్రభా? కాంతి లేదు, శక్తి లేదు, ఏమీ లేదు, భూమికి ఒక 6 అడుగులు ఎత్తులో ఉంటాడు. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి ప్రభా? దేవుడు ఎవరు తెలుసా? నీ వైపు మొగ్గు చూపేటువంటి దేవుడు. దేవుడు తను చూడాలి అంటే ఏదైనా చూడవచ్చు, ఎక్కడైనా గమనించవచ్చు, ఏదైనా ఉన్నతమైన భవనాల్లో ఉండేవారిని చూడవచ్చు. బట్ వెన్ గాడ్ ఇంక్లైన్ టువర్డ్స్ యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్రేస్. దేవుడు వేరొక వారిని చూడవలసిన వ్యక్తి చూడకుండా నీ వైపు చూస్తాడు చూసారా, అది కృప. అది కృప. దావీదు అంటున్నాడు, నేను కోపోద్రేకుల మధ్య ఉన్నాను ప్రభా, నేను గుహలో ఉన్నాను ప్రభా, రాజు దగ్గర నుంచి నేను పారిపోయి వచ్చేసాను ప్రభా, కానీ నీవు అత్యున్నతుడు, ఆకాశము కంటే అత్యున్నతుడు. ఎందుకు తెలుసా? కోపోద్రేకుల మధ్య ఉన్న నా పైన వాళ్ళ కోపం రాకుండా చూపించావు, నా పైన నీ కృపను చూపించావు ప్రభా. సింహాలు ఉన్నాయి, సింహాలు మనిషి వాసన చూసి వెంటబడి చంపగలవు, కానీ ఆ సింహాలు నా దగ్గరికి రాకుండా కృప చూపావు ప్రభా. సౌలు వెతికితే దొరకగలను నేను సైన్యంతో, కానీ దొరకకుండా నన్ను కాపాడావు, నీ కృప నా పైన చూపించావు ప్రభా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఎవరం తెలుసా? వీఆర్ సంథింగ్ స్పెషల్. దేవుడు నీ యొక్క స్థితిని చూసి నేను ప్రక్కన పెట్టలే, మన స్థితిని చూసి దేవుడు వెంటనే మనల్ని ప్రక్కన పెట్టవచ్చు అండి. గాడ్ కెన్ కీప్ అస్ అసైడ్ బికాస్ ఆఫ్ అవర్ స్టేటస్. స్టేటస్ అంటే వాట్సాప్ స్టేటస్ కాదు, ఇది నా స్టేటస్ అందరికీ పరిచయం, వాట్సాప్ స్టేటస్లు. స్టేటస్ అంటే నీవెవరు, అసలు నీవెవరు, ఎవరిని నేను, అసలు నేను ఎవరిని అని ఆలోచన చేస్తే మీరు నన్ను గురించి ఏమైనా చెప్పవచ్చు. ఒక్కటి మాత్రం వాస్తవం, చచ్చిపోయిన తర్వాత మనిషి బూడిద అయిపోయి మట్టిలో కలిసిపోతాడు. మనిషి మట్టి. అసలు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీ ప్రార్థనకు నా ప్రార్థనకు జవాబిచ్చి నీ జీవితంలో నా జీవితంలో కార్యాలు జరిగించడానికి కృప తప్ప ఇంకేముందండి. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, హైదరాబాదు తర్వాత ఈ యొక్క బాంబే, కలకత్తా ఈ ప్రాంతాల్లో కొన్ని స్కూల్స్ ఉంటాయండి. ఆ స్కూల్స్లో నర్సరీ అంటే వాడు పోయి పండుకుంటాడు, ఆడంతే పండుకొని పాలు తాగుతాడు, ఏసీలో కూర్చోబెడతాడు, వాడు నిద్రపోతాడు. దానికి ఫీజు ఎంత కడతారు తెలుసా? వాళ్ళు నెలకు లక్షలు కడతారు. ఇప్పుడు మన పిల్లల్ని పండుకోబెట్టొచ్చండి ఆడపోయి, ఏమంటారు? వాళ్ళు లక్షలు కడుతున్నారు, నువ్వు కట్టగలవా?
మా సంవత్సర సంపాదన 1,00,000. వాళ్ళు నెలకు ఒక బిడ్డ పడుకోవడానికి, నర్సరీ కాదు, వాళ్ళు ఆ యొక్క క్రష్ అంటారు కదా, అక్కడ ఊరికే పడుకుంటాడు, పోయి పిల్లల్ని పోయి పడుకోబెట్టి వాడికి నిద్రపుచ్చి లేదా అరిసినప్పుడు పాలు తాపించి ఆడుకునేటప్పుడు ఒక దాన్ని ఏమంటారు ఆట వస్తువు వేస్తే అది ఉండడానికి నెల రోజులు కూడా కాదు, ఉదయం 10 నుంచి సాయంకాలం 2-3 వరకు, అది కూడా దాంట్లో శనివారంలో ఆదివారంలో అవన్నీ పోగా వాళ్ళు ₹1,00,000 కడతారు. లక్షలు కడతారు, 1,00,000 కాదు, లక్షలు కడతారు. మన పిల్లల్ని చేర్పించగలం. వాళ్ళు ఏమంటారంటే నీ దగ్గర ఎంత ఉంది? ఆ మధ్యకాలంలో ఒక విషయాన్ని నేను చూశాను. ఆంధ్రప్రదేశ్లో ఒక కారును 3కి అమ్మారంట ఆ కార్ కంపెనీ వాళ్ళు. ఏమంటే ఆ కారు కంపెనీ కొనాలంటే ఆ కారు కొనడానికి నువ్వు పోయావనుకో, వాళ్ళు ఏమడుగుతారో తెలుసా? నీవెవరవు, ఏం ఉద్యోగం చేసావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంతకాలం ఈ ఉద్యోగం చేసావు, నీకు ఉండేటువంటి పేరేంటి, ఇవన్నీ చూస్తారంట. మనమైతే ఏమో పోయా నీ వద్దు నీ కారు వద్దు అంటాం, కానీ వాళ్ళు కారు ఇవ్వాలంటే చూస్తారు. మా కారు కొనాలి అంటే ఇంత స్తోమత ఉండాలి. ఒక స్కూల్లో ఒక చిన్న బిడ్డ పడుకోవడానికి స్తోమత అవసరం, స్థాయి అవసరం. ఒక కారు కొనుక్కోవాలి అంటే ఒక స్థాయి అవసరం. కానీ దేవుడు మనల్ని పట్ల ఏం చూపించాడంట? ఆకాశము కంటే ఎత్తైన కృపను మనకు చూపించాడు. అందుకే ఈరోజు దేవుని మనం స్తుతించగలుగుతున్నా, దేవుని దగ్గర మనం ప్రార్థించగలుగుతున్నా. యువర్ స్టేటస్ వాస్ రికగ్నైజ్డ్ బై ద గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే తన కృపను బట్టి నీ యొక్క స్థితిని గుర్తించాడు. నువ్వు తక్కువ స్థితి, నీ స్థితి తక్కువ. దేవుడు ఏం చేశాడంటే మన జీవితాల్లో తన కృపను చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అసలు మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడంటే అబ్రహాం లాంటి వాళ్ళమా మనం? ఏమన్నా మనం యూదా లాంటి వాళ్ళమే చెప్పాలంటే. మోసగించే వాళ్ళం, మోసపూర్చే వాళ్ళం, లేకపోతే దొంగతనం చేసేటువంటి వారం, దేవుని దగ్గర ఉంటూ నమ్మకం లేకుండా జీవించేటువంటి వారం మనం. కానీ దేవుడు ఏం చేశాడంటే మన పైన కృప చూపించాడు. దేవుని బిడ్డలారా, యాక్చువల్లీ హీ హ్యాస్ టు ఇంక్లైన్ టు సమ్ అదర్ పర్సన్. మనం కాకుండా ఇంకొకరి వైపు దేవుడు మొగ్గు చూపాలి. దేవుడు మొగ్గు మన పైన చూపించాడు. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? దాన్ని కృప. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నిందంట. ఎందరి యందు అధికముగా ఉన్నింది? 4:33. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా. అపోస్తలుల పైన ఏమునిందంట? దైవ కృప ఉన్నిందంట. జాగ్రత్తగా వినండి. అపోస్తలులు ఎవరు? పేతురు నీకు చదువు వస్తుందా? చదువు రాదు. నీకేమొస్తుంది? చేపలు పట్టడం వస్తుంది. కానీ చేపలు పట్టేటువంటి పేతురును దేవుడు ఏం చేశారంటే ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దానికి అర్థం ఏమంటే దైవ కృప అతని పైన అధికముగా ఉన్నింది. అసలు పేతురుకు చదివే రాదండి. భూలోకానికి మొట్టమొదటి సువార్తను అందించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు అంటే పేతురును వాడుకున్నాడు. పేతురు నువ్వు ఏం చదివావు? పేతురు అంటాడు చదివే రాదు నాకు. ఏమొస్తుంది నీ చేపలు పట్టడానికి? లేకపోతే ఎవరైనా కొన్నప్పుడు ఎంత చిల్లర ఇవ్వాలి అంటే పక్కన వాళ్ళని అడిగేవాడేమో, ఎంత వస్తుంది, ఎంత డబ్బు మిగులుతుంది ఏంటి? అప్పుడు మనం చూస్తున్నాం చదువురాని వాళ్ళు, ఎంత వస్తుందయ్యా, ఎంత చిల్లర ఇవ్వచ్చు? పేతురు అట్లా అడిగే వ్యక్తిని తీసుకొని వచ్చి సంఘాన్ని స్థాపనకు ఉపయోగించుకున్నాడు దేవుడు. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది దైవ కృప అందరి మీద అధికముగా ఉండేను. ఈరోజు నువ్వు నేను ఏమై ఉంటున్నాం తెలుసా? దైవ కృపను బట్టే. అసలు మనం ఎవరమంటే నష్టంలో ఉండాల్సిన వాళ్ళం, లేకపోతే కష్టంలో ఉండాల్సిన వారం, దేవునికి దూరంగా ఉండాల్సిన వాళ్ళం, దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారం మనం. కానీ ఈ దినాన మన పైన దైవ కృప అధికముగా ఉన్నదాన్ని బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నావు. ఈరోజు నీ చేతుల్లో బైబిల్ ఉంది, నీ చేతుల్లో దేవుని వాక్యాన్ని పట్టుకునే కృపను దేవుడు ఇచ్చాడు. కోట్ల మందికి లేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ గ్రేస్. దేవుడు తన కృపనిచ్చాడు. దైవ కృప దేవుడు చూపించాడు. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా నా పైన నీవు కృప చూపడానికి నేను ఎవరిని ప్రభా? అసలు నా పైన కృప చూపడానికి నేను ఎవరిని ప్రభా? నన్ను రక్షించడానికైనా, నన్ను ఏర్పరచుకోవడానికైనా, నన్ను ఒక క్రైస్తవునిగా నువ్వు పిలవడానికైనా, రక్షించుకోవడానికైనా, నన్ను బాప్తీస్ అనుభవంలోనికి తీసుకొని వెళ్ళడానికైనా, ప్రభు బలలో చేయవేయడానికైనా ఎందుకు ప్రభా అంటే దేవుడు అంటాడు ఏమీ లేదు, నీ దగ్గర డబ్బు లేదు, నువ్వు మంచి వ్యక్తివి కాదు, నువ్వు లోకంలో గుర్తింపు లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రేస్. దేవుడు కృపను బట్టి దేవుడిచ్చాడు.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాంటి కృపను చూపాడో తెలుసా? ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన కృపను దేవుడు మన ఎడల చూపించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఎవరిని దేవుడు తెలుసా? పరిశుద్ధతలో ఆకాశము కంటే హెచ్చైన వాడు, కృప చూపడంలో ఆకాశము కంటే హెచ్చైనటువంటి వాడు దావీదు. అందుకే గొర్రెలు కాచుకొని ఎక్కడ అడవుల్లో తిరిగే దావీదును దేవుడు తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు? సింహాసనం పైన పెట్టాడు. అది కృప. అపోస్తలులందరూ కూడా ఏమంత, దే ఆర్ నాట్ సో కాల్డ్ గ్రేట్ పీపుల్, వాళ్ళు కానే కాదు. ఆ అపోస్తలులందరూ కూడా మామూలు వ్యక్తులే, కానీ దేవుడు వారిని వాడుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరిగాయా? నీ కుటుంబంలో కార్యాలు జరిగాయా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. 2019లో కోవిడ్ వచ్చినప్పుడు మనిషి బ్రతకడానికి దేనికోసం పరుగులెత్తారు? ఆక్సిజన్ కోసం పరుగులెత్తారు. ఆక్సిజన్ కోసం. నేను ఒకసారి మీకు లెక్కాచారంతో సహా స్క్రీన్ పైన చూపించాను. ఒక ఆక్సిజన్ సిలిండర్ అప్పుడు ఉండేటువంటి లెక్కాచారం ప్రకారమైన ఇప్పుడుండే లెక్కాచారం ఒక 1000 రూపాయలు అవుతుందండి. 1000 రూపాయలు అవుతుంది ఈజీగా. అంటే ఒక రోజుకు ఒక మనిషి 2 ఆక్సిజన్ సిలిండర్స్ పీల్చుకుంటాడు అనుకుందాం. అంటే రోజుకు 2000. నువ్వు బ్రతికినప్పటి నుంచి ప్రతిరోజు 2000 ఎంత అవుతుందో అంత ఆక్సిజన్ దేవుడు నీకు ఫ్రీగా ఇచ్చాడు. దేవుని కృప కాకపోతే ఇంకోటి ఏంటండి? దేవుని కృప కాకపోతే ఏంటి? నువ్వు ఆక్సిజన్ పీల్చుకుంటున్నావంటే నీ గుండె కొట్టుకుంటూ ఉంది. ఆక్సిజన్ శాతం తగ్గిందా గుండె ఆగిపోతుంది, కళ్ళు మబ్బు కప్పుతుంది, అయిపోయి మనిషి. దేవుని కృప మన పైన అధికంగా లేదంటారా? చూపలేదంటారా? దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించాలి. ఆయన అందుకే బైబిల్లో వ్రాయబడింది, అత్యధికమైన కృప కలిగినటువంటి దేవుడు, విస్తారమైన కృప కలిగినటువంటి దేవుడు. ఆ విస్తారంలోంచి కొద్ది కృపను నువ్వు పొందుకున్నావు. ఒకటి, ఆయన పరిశుద్ధతలో ఆయన ఆకాశము కంటే అత్యున్నతుడు. కృప చూపే విషయంలో ఆకాశము కంటే అత్యున్నతుడు. మూడవదిగా అదే కీర్తనలో 108వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. మేఘాలు ఎక్కడున్నాయండి? ఆకాశము. 108వ కీర్తన 4వ వచనం. నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. సత్యానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి సత్యం ఉంటుందండి. ఒక వ్యక్తిని బట్టి సత్యం అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక అబద్ధం ఆడుతున్నాడు అంటే ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి సత్యం చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి హాఫ్ ట్రూతే చెప్తున్నాడు, సగం సత్యం చెప్పి సగం అబద్ధం చెప్తాడు, అతని యొక్క స్వభావాన్ని బట్టే ఉంటుంది. అసలు సత్యము లాంటి అసత్యాన్ని చెప్తారు కొంతమంది. సత్యం లాగా ఉంటుంది కానీ అసత్యమై ఉంటుంది. ఎందుకు? ఆ వ్యక్తి యొక్క స్వభావం ఆ రకంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సత్యము అనేటువంటిది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి మా ఇంటి దగ్గరికి ఒక ఆయన వచ్చి ఆయన ఏమంటారు, ఈ టమాటా పండ్లు అమ్మడానికి వచ్చాడు. బుట్టల్లో టమాటా పండ్లు పెట్టుకొని వచ్చి అమ్ముతుంటే ఆ తక్కెడ పట్టుకున్నాడు. ఆ తక్కెడలో పక్కన బరువు ఉంచాడు, వెయిట్ ఉంచాడు, ఆ తూనిక రాళ్ళను ఉంచాడు, ఇటు పక్కన టమాటోలు వేసిన తర్వాత నన్ను మా అమ్మ బుట్ట తెమ్మంటే తెచ్చాను, ఇచ్చాను. మా అమ్మ ఏం చేసిందంటే ఈ బుట్ట తీసుకొని పోయి ఆడ ఎదురుగా ఉండే షాప్లో పోయి తూకం వేసుకొని రాపోనింది. ఆయన ఏమన్నంటే, ఎందుకమ్మా నేను తూకం వేసినాను కదా. లేదులేయా, అటు తూకం వేసుకొని వస్తారు. వద్దుమా, నా రాయి చూడు, కేజీ రాయే. ఆయన కొంచెం టెన్షన్ పడుతున్నాడు. అర్థం ఏంటది మీకు? ఆయన వద్దుమా కావాలంటే ఇంకా లాస్ట్కు మా అమ్మ నువ్వు వెళ్ళి చూసుకొని రాపో అంటుంది. ఆయన ఏమంటాడో తెలుసా? లాస్ట్కు ఇంకా 2 పండ్లు కావాలంటే ఎక్కువ వేస్తాలమ్మా, ఎందుకు మా పోవడము అంటే అర్థం ఏంటి? రాయి తూకం రాయే, తడికే టమాటా పండ్లే వేసింది. మా అమ్మ అనింది, లేదు నువ్వు పోయి రాపో అనింది. నేను పోయి వస్తే అది 3/4 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే, కానీ రాయి పెట్టింది ఎంత? కేజీ. అంటే అందుకే చెప్తున్నాను, ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఉంటుంది పరిస్థితి. అతడు సత్యం చెప్తున్నాడా, కరెక్ట్గా చెప్తున్నాడా లేదా, ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఉంటుంది.
దేవుని బిడ్డలారా, ఇప్పుడు సత్యము, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. అంటే దేవా, నీ స్వభావం మారేటువంటి స్వభావం కాదు ప్రభా, పరిస్థితులకు అనుగుణంగా మారేటువంటిది కాదు, వ్యక్తులకు అనుగుణంగా మారేటువంటిది కాదు, స్థలాలకు అనుగుణంగా మారేటువంటిది కాదు. నీ సత్యము మార్పు లేదు. నీ సత్యము ఆకాశము కంటే మేఘములంత ఎత్తుగా ఉంది. దేవుని బిడ్డలారా, సత్యము అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ క్యారెక్టర్. నీ యొక్క స్వభావం ఏంటో, నీ గుణలక్షణాలు ఏంటో. యేసు ప్రభు యొక్క స్వభావం ఏంటి తెలుసా? మారేటువంటి స్వభావం కాదు. అందుకే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యము. సత్యం అంటే నేను మారను. కాలాలు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, ఐ విల్ నాట్ చేంజ్ అండ్ మై నేచర్ విల్ నాట్ చేంజ్. నేను మారవచ్చు, కానీ దేవుని యొక్క స్వభావంలో మార్పు రాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుని యొక్క పరిశుద్ధత ఆకాశము కంటే ఎత్తైనది. నీ దేవుని యొక్క కృప ఆకాశము కంటే ఎత్తైనటువంటిది. నీ దేవుని యొక్క స్వభావం ఎలాంటిది తెలుసా? ఆకాశము కంటే. ఆయన మారడు. కానీ మనమేమని ప్రార్థన చేస్తాం తెలుసా? దేవా, ఎందుకు ప్రభా ఇట్లా చేసావు? ఎందుకు ప్రభా నన్ను ఈ రకంగా సతాయిస్తున్నావు? ఎందుకు ప్రభా నా కుటుంబంలో ఇంకా ప్రార్థనకు జవాబులు ఇవ్వకుండా ఉన్నావు? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు అని దేవుని మనం అడుగుతాం. చూసావా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎందుకు మారిపోయావు ప్రభా? ఇంతకుముందు బాగున్నావే, నేను అడిగితే ఇస్తాను, ఇప్పుడేంటి అడిగినా ఇవ్వకుండా ఉన్నావేంటి? ఎందుకు మారిపోయావు ప్రభా? ఎందుకు మారిపోయావు? చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనకు వచ్చే తలంపు ఇదే. దేవుడు మారిపోయాడు కదా, నా జీవితంలో ప్రార్థనకు జవాబు, నన్ను దీవించకున్నాడు, నన్ను పట్టించుకోకుండా ఉన్నాడు. నాకు కలిగిన ఒక శ్రమ ఏం చేస్తుంది తెలుసా? నా దేవుడు మారిపోయాడేమో, నా దేవుడు నన్ను పట్టించుకోవడమేమో, నా దేవుడు నన్ను గమనించడం లేదేమో, నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో. నేను ఇలాగనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందుననుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. ఈ దినాన దేవుడు మారిపోయాడు అనేటువంటి పరిస్థితిలోనికి రాకు. ఆయన మార్పు లేదు. బైబిల్ చెప్తుంది, ఆయన సత్యం, ఆయన స్వభావం ఆకాశము మేఘములనంటేటువంటి స్వభావం. ఆయన అంత ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి దేవుడు. ఆయన మారడు. నీవే మారిపోయి ఉంటావు. నీ జీవితంలో దేవుని విషయాల్లో మార్పు చెంది ఉంటావు. ఒకప్పుడు దేవుని పట్ల ఉన్న ప్రేమ, శ్రద్ధ, భక్తి ఈరోజు తగ్గిపోయి ఉంటాయి. మార్పు నీలో నాలో రావచ్చు, కానీ దేవునిలో మార్పు రాదు. అందుకే దావీదు అంటున్నాడు, నాకు తల్లి ఉంది, కానీ ఇప్పుడు నా దగ్గరికి రాకుండా మారిపోయింది. నా తల్లి ప్రేమ మారిపోయింది, తండ్రి ప్రేమ మారిపోయింది. నాకు అన్నలు ఉన్నారు, అన్నలు ఎవరు నా దగ్గర మారిపోయారు. నా దగ్గర గుహ తప్ప, సింహాలు తప్ప, కోపద్రేకులు తప్ప ఎవరు లేరు ప్రభా. ఆకాశము కంటే అత్యున్నతుడుగా నువ్వు ఉన్నావు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో మారని దేవుని నువ్వు కలిగి ఉన్నావు. పరిస్థితులను బట్టి మారిపోడు ఆయన. పరిస్థితులను బట్టి నీ జీవితంలో మార్పు చెందాడు అని అనుకోవద్దు. ఆయన మారలేదు, ఆయన మారడు, మారబోడు కూడా. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బంధువులు మారొచ్చు, భార్యాభర్తల్లో ప్రేమలు మారొచ్చు, తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమలు మారొచ్చు, నీతో కలిసి పనిచేసే వారి దగ్గర ప్రేమలు మారొచ్చు, కానీ మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అందుకే ఒక పాట ఉంది, కాలాలు మారిన కరిగిపోని ప్రేమ క్రీస్తు ప్రభు. మారిపోతుంది, కాలం మారిపోతూ ఉంటుంది, కాలాన్ని బట్టి వ్యక్తులు మారిపోతూ ఉంటారు, కానీ దేవుడు మారడు. అందుకే దావీదు జీవితంలో ఎందుకు దావీదు అంతగా దీవించబడ్డాడు తెలుసా? తాను మారుతున్నప్పుడు మారని దేవుని చూచాడండి. తన చుట్టూ పరిస్థితులు మారుతున్నప్పుడు మారని దేవుని వైపు చూచాడు. అందుకే దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో మారిపోయావా? ఏ విషయంలోనైనా మార్పు చెందిపోయావా? ఏ విషయంలోనైనా నీవు ఆత్మీయంగా వెనుకడుగేసి మారిపోయిన వ్యక్తిగా ఉన్నావా? నీ దేవుని వైపు చూడు. ఆయన స్వభావం ఏంటి తెలుసా? ఆయన సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. ఆయన మారల, ఆయన స్వభావం మారల. సత్యం అనేటువంటిది స్వభావానికి సంబంధించింది. దేవుని బిడ్డలారా, నీ దేవునిలో మార్పు లేదు. మార్పు నొందిననుకొనుటకు నీకు కలిగిన శ్రమయే కారణం. నీ కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు ఒకవేళ నేను అడుగుతున్నాయేమో, నీ దేవుడు మారిపోయాడని. మారల. నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవకండి, నేను నా దేవుడు నాకు కీడు చేశాడు. ఆమె అంటుంది, దేవుడు నాకు కీడు చేశాడు. దేవుడు కీడు చేయలేదు. కీడు చేసే దేవుడైతే ఆమె కోడలి గర్భములో నుంచే యేసు ప్రభు రాడు. దేవుడు మారడు కూడా. అది ఆయన స్వభావం కాదు.
4వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. 113వ కీర్తన 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఒకటి, దేవుని పరిశుద్ధత ఆకాశము కంటే ఎత్తైనటువంటిది. 2, ఆయన యొక్క కృప ఆకాశము కంటే ఎత్తైనటువంటిది. ఆయన సత్యము ఆకాశము కంటే ఎత్తైనది. ఇప్పుడు 3వదిగా బైబిల్లో వ్రాయబడింది, ఆయన మహిమ ఆకాశము కంటే ఎత్తైనటువంటిది. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపిస్తూ ఉందంట. వ్యాపించుచున్నది, వ్యాపించినది కాదు. ఆయన మహిమ వ్యాపించేటువంటి మహిమ అంట. ఆయన మహిమ ఎంత ఎక్కువగా ఉందంటే ఆకాశ విశాలములో వ్యాపిస్తూ ఉందంట. అంటే భూమిపై నుంచి ఆకాశము ఆకాశం ఆకాశం ఆకాశం. ఎక్కడుందండి ఆకాశం? ఎంత దూరం ఉంది? సైన్స్కి తెలియదు ఎంత దూరం ఆకాశం ఉందో. ఆకాశం ఎంత దూరం ఉందో సైన్స్కి తెలియదండి. ఆకాశ విశాలమును వ్యాపిస్తూ ఉందంట. మరి ఏంటి దేవుని యొక్క మహిమ ఏంటి? అసలు మహిమ దేవుని ఏ రకంగా ఉంటుంది? ఏ రకంగా దేవుని మహిమ కనబడుతుంది? బైబిల్లో మీరు చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయేను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనమీలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. లాస్ట్లో ఉంటుంది, దేవుని ఏం చేశారంట? స్తుతి చెల్లించారు కాదు, దేవునికి థ్యాంక్స్ చెప్పారు కాదు, దేవుని ఏం చేశారు? మహిమపరిచారు. ఎందుకు మహిమపరిచారు? వాళ్ళ కళ్ళ ఎదుట ఒక వ్యక్తి పక్షవాయు రోగంతో పడిపోయాడు. పడిపోయిన వ్యక్తి జీవితంలో దేవుడు ఎప్పుడైతే అద్భుతం చేశాడో వాళ్ళను చూస్తూ ఉండగానే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెబితే ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలిచి నడిచాడు. దిగ్గున లేచి కుంటడంలా. ఆ తర్వాత యేసుప్రభు చెప్పలే ఫిజియోథెరపీ చేయొచ్చు, డాక్టర్ దగ్గర పంపించా అని చెప్పలే. దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? ఒక వ్యక్తిని తాకుతుండగానే ఆ వ్యక్తి శరీరంలో సమూలమైన మార్పు కలిగినప్పుడు ప్రజలు ఏం చేశారు తెలుసా? దేవుని మహిమపరిచారు. మహిమ అంటే ఏంటి తెలుసా? దేవుని కార్యాలు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు. దేవుని బిడ్డలారా, ఆకాశములో ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించుచున్నది. భూలోకంలో మనుషుల కొరకు, మనుషుల ద్వారా దేవుడు జరిగించే ఆశ్చర్య కార్యాలు ఏంటి తెలుసా? దే షో గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను చూపిస్తాయి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి, ఇంకెవరు లేరండి. ఆయనకు ఆయనే సాటి. ఆయన ఏ అద్భుతమైన చేయగలడు, ఏ సూచక క్రియ అయినా ఏ వింతైనా జరిగించగలడు, ఏ మహత్కార్యమైన ప్రభు చేయగలడు. దేవుని బిడ్డలారా, అందుకే ప్రజలు దేవుని మహిమపరిచిరి. when they saw a miracle taking place in front of their naked eyes, వారి యొక్క కళ్ళ ఎదుట దేవుడు ఒక అద్భుతము చేయగా వాళ్ళు చూచి అనుకున్నారు, ఇది మహిమ. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కార్యాలు జరిగించే విషయంలో ఆయన ఎన్నడూ తగ్గేటువంటి దేవుడు కాదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ అద్భుతం కావాలనో ఈ ప్రార్థనలో ఏకీభవించు, దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది కాదు, వ్యాపించి అది కొనసాగుతుంది, వ్యాపిస్తుంది. ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇట్ సెల్ఫ్. అది విస్తరిస్తూ ఉంది. ఎందుకు తెలుసా? ఆయన అద్భుతాలు ఆగిపోలే. ఆయన మహిమ కనబడుతూనే ఉంటుంది. వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో, ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ఎదురు చూస్తున్నావా? దేవుడు అంటాడు, యూ కెన్ సీ మై గ్లోరీ. నువ్వు నా మహిమను చూడొచ్చు, నువ్వు మహిమను అనుభవించవచ్చు, నీవు దేవుని కార్యాలను చూడొచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కార్యము చేయటలో ఆకాశము కంటే అధికుడు ఆయన, మేఘముల కంటే అధికుడు. హీస్ worthy to be praised for his glorious works. ఆయన తన మహిమ కలిగిన కార్యాలు చేయడంలో ఆయన ఎప్పుడూ మహిమ కలిగినటువంటి వాడే. ఆయన ఆకాశ విశాలమున ఆయన మహిమ వ్యాపించి ఉంది. దేవుని బిడ్డలారా, నిన్ను పరిశుద్ధపరచడంలో ఆయన ఆకాశము కంటే అధికుడు.
నీ ఎడల కృప చూపే విషయంలో ఆకాశము కంటే అధికుడు. నీ ఎడల సత్యాన్ని, స్వభావాన్ని, తన స్వభావాన్ని కనపరిచే విషయంలో ఆకాశము కంటే అధికుడు ఆయన. నీ జీవితంలో కార్యాలు చేసే విషయంలో ఆకాశము కంటే అధికుడు ఆయన. ఈరోజు ఈ దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. నీలో పాపముందా? పరిశుద్ధపరచగలడు. నేను ఎవరు పట్టించుకోవడం లేదా? ఆయన కృప నీ పైకి వస్తుంది. హీ విల్ లిఫ్ట్ యూ అప్. నీ జీవితంలో అందరి స్వభావాలు మారిపోయి బాధపడుతున్నావా? ఎందుకు ఇట్లా మారిపోయారని? ఆయన స్వభావంలో మార్పు చెందడు. ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. 4వదిగా, ఆయన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించడానికి ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన స్వభావం మారలేదు. ఆయన మహిమను కనపరుస్తాడు. ఆయన మహిమ ఆకాశ విశాలమును అంటి ఉన్నది. అందుకే దావీదు అంటున్నాడు, దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నువ్వు కనబరుచుకో ప్రభువా. ఆ తర్వాత అంటాడు, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, ప్రభావం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఆకాశ మహాకాశములను సృష్టించిన దేవానికి వందనాలు. ఆకాశము కంటే అత్యున్నతులుగా ఎందుకు కనబరుచుకుంటావో ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో స్పష్టముగా మాట్లాడారు ప్రభువా. నీకు వందనాలు, 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 వందనాలు. వాక్యంలోని సత్యాలను వెలికి తీస్తున్న దేవానికి స్తోత్రాలు. వాక్యంలో ఉన్నటువంటి నిగూఢమైన సత్యాలు మేము అర్థం చేసుకోవడానికి మా యొక్క నేత్రాలను వెలిగిస్తున్నటువంటి దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరి జీవితంలో అపవిత్రత ఉందో, పాపముందో, లోకముందో, లోకపు ఆశలు, కోరికలు ఉన్నాయో యేసయ్యా కృప చూపండి. యేసయ్యా కృప చూపండి. ఏ అపవిత్రత ఉన్నా, ఏ అపవాది తీసుకొని వచ్చేటువంటి అలవాట్లు ఉన్నా, ఎవరి జీవితంలో వేషధారణ జీవితం ఉండి పాపాన్ని కలిగి ఉన్నా, తను ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో, దేవా నాకు పరిశుద్ధతను దయచేయని అడుగుతున్నారు ప్రభా, అలాంటి వారికి ఆకాశము కంటే హెచ్చైనటువంటి దేవుడవు నాయన. పరిశుద్ధతలో నీకు సమమైన వారు ఎవరు లేరు ప్రభా. కాబట్టి అడుగుతున్నాను, మీ యొక్క స్వరక్తముతో నీ ప్రియ బిడ్డలకు ప్రతి పాపము కడుగబడును గాక. తన్ని ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కరి పాపం ఇప్పుడు కడగబడును గాక. అవిధేయత కడగబడును గాక. తండ్రి, పరిశుద్ధత లేకుండా వేషధారణ జీవితంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరు వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడుదురుగాక. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుదుముగాక. ప్రతి పాపం పైన మాకు విజయము కలుగునుగాక. ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన వాడవు నీవు నాయన. ఇలాంటి ప్రధాన యాజకుడు ఎవరు లేరు ప్రభా. కాబట్టి నిన్ను అడుగుతున్నా, మీరే మా జీవితాల్లో కార్యాలు జరిగించండి. ప్రతి పాప అధికారము క్యాన్సల్ అగునుగాక. ప్రతి పాప బంధకాలు కాలిపోవునుగాక. దేవాని కృపను నమ్మేవారంగా, నీ సత్యాన్ని నమ్మేవారంగా మేము ఉందుముగాక. తరి నీ స్వభావాన్ని మేము అర్థం చేసుకునే వారంగా ఉందుముగాక. నువ్వు ఎన్నటికీ మారవు ప్రభా. మారేది మేమే, మా తలంపులే, మా ఆలోచనలే, మా ఊహలే, మా యొక్క కార్యాలే ప్రభా. కానీ నువ్వు మార్పు చెందవు నాయన. అందును బట్టి నీకు వందనాలు. ప్రతి విషయంలో నిన్నే నమ్ముదుముగాక. నిరాశతో, నిస్పృహతో ఎవరు మారిపోతూ ఉన్నా, బాధతో, కృంగుదలతో ఎవరు మారిపోతూ ఉన్నా, దేవుడు ఎందుకు నా జీవితాల్లో పని చేయలేదు అనుకుంటున్నారు, అలాంటి వారితో ఈరోజు మాట్లాడి ఉండగా మార్పు నందని మీ స్వభావాన్ని బట్టి వందనాలు. దేవాని మహిమను కనపరిచే దేవుడవు కాబట్టి నాయన అడుగుతున్నాను, ఇప్పుడు కార్యములు జరుగునుగాక. మీ కార్యములు జరుగునుగాక. తల మొదలుకొని అరికాల వరకు ఎక్కడ ఎవరి జీవితాల అనారోగ్యం, అస్వస్థత, వ్యాధి బాధి ఉన్నా ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవుడిచ్చే స్వస్థత అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక. తల మొదలుకొని అరికాల వరకు ఎక్కడ ఏ వ్యాధి ఉన్నా, లెట్ యువర్ చిల్డ్రన్ బి టచ్డ్ రైట్ నౌ అండ్ లెట్ దెమ్ బి హీల్డ్ ఇన్స్టంటేనియస్లీ. లార్డ్, కన్ఫర్మ్ దై వర్డ్ విత్ సైన్స్ అండ్ వండర్స్. నా దేవుని శక్తి వారిని తాకునుగాక. లెట్ దెమ్ రిసీవ్ దర్ మిరకల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారి జీవితాల్లో దేవుని కార్యములే జరుగునుగాక. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడా, మీరే మా జీవితాల్లో మీ మహిమను కనబరచండి. నీ మహిమను కనబరచుమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై
దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.